బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మంచి జోరును చూపించిన స్టార్ కాస్ట్ ఎక్కువగా ఉండటంతో క్రెడిట్ అందరికీ వెళ్ళింది. తర్వాత చేసిన తంగలాన్ మూవీ అంచనాలను పెద్దగా అందుకోలేకపోయింది. ఇలాంటి టైంలో విక్రమ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ వీరా ధీరా శూరా పార్ట్ 2 ఈ నెల 27న రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా పార్ట్ 1 కన్నా ముందే పార్ట్ 2 రిలీజ్ అవుతుంది అన్న ఆసక్తితో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బజ్ అయితే సాలిడ్ గానే క్రియేట్ చేసిందని చెప్పాలి. ట్రైలర్ కూడా మెప్పించే విధంగానే ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర విక్రమ్ చాలా టైం తర్వాత ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో చేస్తున్న సినిమా అవ్వడంతో మంచి జోరును చూపించడానికి ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇక తెలుగులో సినిమా బిజినెస్ సాలిడ్ గానే జరిగింది. మొత్తం మీద భారీ పోటీలో కూడా ఓవరాల్ గా ఈ సినిమాకు 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతమైనట్లు సమాచారం. తెలుగులో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను మినిమం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ గా బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియరావాల్సి ఉండగా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ మాత్రం 42 నుండి 45 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఫైనల్ లెక్కలు త్వరలో అఫీషియల్ గా తేలనుండగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కమర్షియల్ గా ఖచ్చితంగా విక్రమ్ కెరీర్ లో మంచి జోరును చూపించే అవకాశం ఉందని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎంతవరకు అన్ని చోట్ల అంచనాలను తట్టుకొని బిజినెస్ ను రికవరీ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.